హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక బోట్ నెక్ బ్లౌజ్ అనేది శారీలో వచ్చిన బ్లౌజ్లో బిగ్ బార్డర్ అనేది ఉపయోగించి మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఈ ఎక్స్ట్రా వేస్టేజ్ అనేది మనము కట్ చేసుకుందాము. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని ఫాలో అవ్వండి. మనము ఇది బోట్ నెక్ మోడల్ కదా, బోట్ నెక్ అనేది ఫస్ట్ నేను ఈ ఎక్స్ట్రాస్ తీసేసుకున్న తర్వాత హైట్ చూసుకుందాము. హైట్ ఇక్కడ సరిపోతుంది, 16 ఇంచెస్ ఉందండి. వాళ్ళది 15 ఇంచెస్ బ్లౌజు. తర్వాత వచ్చేసి లూజ్ తీసుకుందాం. మనము 40 సైజ్ అన్నమాట చెస్ట్ లూజు. నడుము వచ్చేసి 36. చూడండి, మనము ఇట్లా 40 సైజ్ అంటే 40లో 4 భాగాలు చేసేసుకుంటే 10 ఇంచులు కదా. 10 ఇంచులకి మనకి క్లాత్ సరిపోయేలాగా చూసుకొని ఎక్స్ట్రా కుట్టుకి లోపలికి ఖర్చుకి ఉండేలాగా చూసుకొని తర్వాత మనము దీన్ని క్లాత్ అనేది కట్ చేసుకొని సపరేట్ చేసుకుందాము. లూజ్ అనేది మనం కంపల్సరీగా చెస్ట్ లూజ్ అనేది తీసుకున్న తర్వాతనే క్లాత్ అనేది సపరేట్ చేసుకోండి. చూడండి, ఇట్లా పొడవు సరిపోతుంది, లూజు సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనము దీని మీద బోట్ నెక్కి మార్కింగ్ చేసుకుందాము. బోట్ నెక్ బ్లౌజ్ అనేది తనకి 7.5 ఇంచెస్ పెడతానండి. కొంచెము పెద్ద సైజ్ బ్లౌజ్ కదా. 7.5 ఇంచులకి మొత్తం షోల్డర్ తీసుకున్న తర్వాత 3 ఇంచెస్కి మనము షోల్డర్ పెట్టేసుకుంటాం కదా. 3 ఇంచెస్కి పెట్టేసుకొని ఇదంతా వెడల్పు ఎక్కువ పెట్టేసుకుంటాం దీనికి. తర్వాత ఎప్పటిలాగానే ఇక్కడ 7 ఇంచెస్కి తీసుకుంటానండి. అక్కడ 7.5 ఇంచులు, ఇక్కడ 7 ఇంచులు మాత్రమే, 1/2 ఇంచ్ అనేది తగ్గిస్తాను. నెక్ కూడా కొంచెం డీప్ పెట్టమన్నారు, అంటే 3.5 పెట్టకుండా 4 పెట్టమన్నారు వాళ్ళు. 4 అనేది పెట్టేస్తాను. చూడండి, ఇక్కడ 4.5 పెడుతున్నాం కదా, ఇక్కడ కూడా 4.5, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని 5 ఇంచులకి లైన్ వేసేసుకుంటాము. తర్వాత వచ్చేసి ఈ కర్వ్ స్కేల్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది టైలర్స్కి. ఒకవేళ మీకు ఇది లేకపోతే మీరు రౌండ్ అనేది మామూలుగా హ్యాండ్తో అయినా చేసేసుకోండి. తర్వాత వచ్చేసి మనము చెస్ట్ లూజ్ తీసుకుందాము. 10 ఇంచులు అన్నమాట. 10 ఇంచులకి ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. దీన్ని కూడా కర్వ్ స్కేల్ ఉపయోగించుకొని మనం రౌండ్ అనేది తీసేసుకుందాము. తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము కదా, నడుముకి 36 ఇంచులు. 36 ఇంచులు అంటే ఇదిగోండి, 36 ఇంచులు టేప్ తీసుకొని సగానికి చేసేసుకుంటే 18 ఇంచులు వచ్చింది. అంటే 36లో సగము. ఈ 18లో కూడా మళ్ళీ ఇంకొక సగం చేసుకుంటే 9 ఇంచులు వస్తుందన్నమాట. అంటే 4 భాగాలు చేసుకోవాలి. నడుము ఉన్న లూజ్ని 4 భాగాలు చేసుకుంటే 9 ఇంచులు. తర్వాత 1 ఇంచ్ అనేది మనము వెనక వేసే టక్స్ల కోసము, ఇంకా 2 ఇంచులు అనేది లోపలికి ఖర్చు కోసం పెట్టేసుకోవాలి. ఇంట్లో ఉండే మహిళలు బయటికి వెళ్ళి నేర్చుకోవడానికి కుదరకపోయే వాళ్ళు ఇలా వీడియోస్ చూస్తూ కూడా మీరు నేర్చుకోగలుగుతారండి. ట్రై చేయండి. ఇది ఎక్స్ట్రా ఉన్నది మనము లెవెల్గా కట్ చేసేసుకుందాము. తర్వాత వచ్చేసి ఈ నడుము మొత్తం లూజ్ పెట్టేసుకొని ఉంటాం కదా, ఈ లూజ్లోకి వచ్చేసి 3 భాగాలుగా చేసేసుకొని ఒక టక్స్ వేసేసుకుంటే పాయింట్ అనేది ఇక్కడ సెట్ అయిపోతుంది. ఇది బోట్ నెక్ అండి. సైడ్కి జిప్ పెడతా నేను ఈ బ్లౌజ్కి. ఒకవేళ మనకి ఓపెన్ కావాలంటే ఈ ఫ్రంట్ సైడ్ కొంచెము మనం ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. మనము దీన్ని సపరేట్ చేసుకుందాం ఇప్పుడు.
లైనింగ్ క్లాత్ అనేది మనము ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకున్న తర్వాత మోడల్కి మధ్యలో కస్టమర్స్ వచ్చారు. ఏం చెప్తున్నాను పాయింట్ అనేది మర్చిపోయినాను, మళ్ళీ చెప్తా చూడండి. ఇప్పుడు మనము ఇంకా మనం మార్కింగ్ చేసుకున్న విధంగానే కట్ చేసేసుకుందాము. ఈ ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకున్నాను ఇంకొంచెము అంటే, ఫ్రంట్లో ప్రిన్స్ కట్ వస్తుంది కదా, ప్రిన్స్ కట్ వచ్చినప్పుడు అనేది మనకి ఎక్స్ట్రా ఖచ్చితంగా కావాలి కాబట్టి ఎక్స్ట్రా అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు సపరేట్ చేద్దాము. ఫ్రంట్ బ్యాక్ అనేది సపరేట్ చేసేద్దాము. ఇలా ఉంది కదా. మనం ఈ ఫ్రంట్ అనేది లోతు తీసుకోవాలి ప్రతి బ్లౌజ్కి. అది ఏ మోడల్ అయినా ఫ్రంట్ అనేది లోతు తీసుకుంటాం కదా, ఫ్రంట్ అనేది లోతు తీసుకోవాలి. ఫ్రంట్ లోతు తీసేసుకున్న తర్వాత మనం ప్రిన్స్ కట్కి మార్కింగ్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్కడ మీరు డిస్టర్బ్ చేయకూడదు బ్లౌజ్ని కటింగ్లో. ఈ కటింగ్లో అనేది మనము కటింగ్ నీట్గా చేసుకుంటేనే ఫిట్టింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇక్కడ అనేది ఎటు పరిస్థితులలోనూ ఈ పైనుంచి అనేది తీసుకురాకూడదు. జస్ట్ ఇలా కలుపుతూ మాత్రమే మనం లోతు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఇక్కడ లోతు తీసుకున్న దగ్గర నుంచి అప్పుడు ఇక్కడ అనేది మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట లూజ్ అనేది. ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ 4.5 ఇంచులు, ఇక్కడ కూడా ఒక పాయింట్లో 4.5 ఇంచులు పెట్టేసుకోవాలి. పైనుంచి ఇట్లా కుట్టు వదిలేసుకొని 10.5 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండు ఇట్లా కలిసేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1.5 ఇంచ్ అయితే పెట్టేస్తాను. నేనైతే నా కటింగ్లో ఇంతే చేసుకుంటానండి. ఇక్కడ కలిసేలాగా మనం ఇక్కడ ఎట్లా పట్టేసుకుంటామో క్లాత్ టక్స్కి అలాగే వేసేసుకుంటూ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా కొంచెం రౌండ్గా తిప్పుకుంటూ ఇట్లా ఈ వంపు షేప్ లాగా రావాలి. చూడండి, ఇలా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా కూర్చుంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం వంపు తీసేస్తాను నేను. ఇలా పట్టేసుకొని మనం దీన్ని ప్రకారంగా కట్ చేసేసుకుందాము. ప్రిన్స్ కట్లో ఇక్కడ నుంచి మనకు 10.5 ఇంచులు, తర్వాత వచ్చేసి మనకి ఇది పెద్ద సైజు కాబట్టి 4.5 తీస్తున్నాను ఇక్కడ నుంచి. అదే చిన్న సైజు అయితే 3.5, 3 కూడా సరిపోతుంది. నడుము లూజుని బట్టి 30 సైజు నడుము ఉన్న లోపు వాళ్ళకైతే 3.5 తీసుకున్నా 3 తీసుకున్నా సెట్ అయిపోతుందండి. ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీస్తున్నాను. ఇది ఎక్స్ట్రా తీసుకోకపోతే వాళ్ళకి అనేది చెస్ట్ పాయింట్ కరెక్ట్గా రాదు కాబట్టి ఈ లూజ్ అనేది వాళ్ళకి సరిపోవాలి కాబట్టి ఇట్లా తీసేసుకుంటాము. ఇక్కడ కూడా ఎందుకంటే ఇది ఇక్కడ కొంచెం ఈ క్రాస్ తీసుకుండం వల్ల పొట్ట మీదకి కిందికి వచ్చేసినట్లుగా రాకోకుండా ఉంటుంది. దాని గురించి ఇక్కడ చిన్న క్రాస్ అనేది తీస్తాము. ఇది ఒకవేళ ఇది ఆప్షనల్ అండి, మీకు స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గానే పెట్టేసుకోండి. ఇది ఇంకా ఫ్రంట్ అనేది ఇట్లా సెట్ అయిపోతుంది. బ్యాక్ కూడా చూడండి కొంచెము ఇలా వచ్చేసి కొంచెం క్రాస్ తీసేసుకుంటే మనకి నడుం దగ్గర నీట్గా వస్తుంది. కొంచెం జస్ట్ మనం తీసామన్నట్లుగా తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువగా లేదా 1/2 ఇంచ్. ఇది బ్యాక్ టక్స్ కోసము.
ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాము. ఏదైనా మనం ఫస్ట్ కటింగ్ చేసే కంటే ముందు ఈ హెచ్చు తగ్గులు అనేవి తీసేసుకోవాలండి. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. బిగినర్స్కి ఇది తెలియక కొంచెం హెచ్చు తగ్గులుగా కట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ చంక ఎంత ఉంది అనేది చూసుకుందాము. ఈ ఎక్స్ట్రా తీసేయాలి బ్యాక్ పార్ట్లో, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కోసము మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. ఇది మనకు కరెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కుట్టుకు వదిలేసుకొని ఇక్కడ నుంచి మనము 8 ఇంచులు వచ్చింది. హ్యాండ్ వచ్చేసి 7.5 ఇంచు అన్నమాట. కొంచెం లూజ్గా వేసుకుంటుంది తను, 7.5 ఇంచు. తర్వాత వచ్చేసి హ్యాండ్ హైట్ 10 ఇంచెస్ పెడుతున్నాను. టెన్ ప్లస్ 1 ఇంచ్ అనమాట, ఎక్స్ట్రా 11 ఇంచ్, అంటే కింద పైన ఖర్చు కోసము. ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగు, ఇక్కడ ఒక దగ్గర 11 ఇంచెస్కి పెట్టేసుకొని 3 ఇంచెస్కి ఒక మార్కింగు. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైను. ఇది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 8 ఇంచులు కదా, 8 ఇంచులకి ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుంటే తర్వాత మనకి ఇక్కడ అనేది కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసేసుకుంటే ఒక పీసు అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం బిగ్ సైజ్ కాబట్టి 1.5 ఇంచ్ దాకా పెడతాను. ఈ 1.5 ఇంచ్ దాకా వదిలేసుకుంటూ ఇక్కడ నుంచి మనం కర్వ్ తీసుకోవాలి. చూద్దాం. చూడండి, ఇది కూడా కర్వ్ స్కేల్ ఉపయోగించి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ మళ్ళీ ఆపోజిట్లో పెట్టేసుకుంటే ఈ పాయింట్ వచ్చేలాగా. చూడండి, మనము ఎక్కువ కష్టపడుకోకుండా ఈ కర్వ్ స్కేల్ ఉపయోగించుకొని హ్యాండ్ అనేది నీట్గా చేసుకోవచ్చు. ఇది క్లాత్ తక్కువ పడింది కదా, దీన్ని అనేది ఇంకొక ప్యాచ్ అనేది ఇక్కడ వేసేసుకొని హ్యాండ్కి సెట్ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వటానికి మరి ఓపిక లేదనుకుంటాను. ఒక లైక్ ఇవ్వటం వల్ల ఇలా వీడియో ఇంకొందరికి వెళ్తుంది, ఇంకెవరికైనా నా వీడియో యూజ్ అవ్వచ్చు కదా. ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత ఉందనేది మనకి ఇక్కడ కాటు పెట్టుకున్నాం కదా సెంటర్లో, ఈ కాటు నుంచి మనం ఇక్కడ మనకి కాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడ లూజ్ అనేది చంక లూజ్ ఇంత దాకా సగం చేసేసుకొని ఇక్కడ అనేది ఒక 30 ఇంచు దాకా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఇంత దాకా ఇలా కలుపుతూ దీన్ని మళ్ళీ ఇలా కలిపేసుకుంటూ పోవాలి. ఇంత దాకా తీసుకెళ్ళకూడదు కాటు వరకు, ఇక్కడ ఒక 1 ఇంచు 1.5 ఇంచు తగ్గించుకుంటూ ఇలా కర్వ్ తీసుకోవాలి. ఇది చేతికి ఫ్రంట్ లోత్ అన్నమాట, ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇది కొందరు ఏమంటే తీయరు, బిగినర్స్ తీయకపోవడం వల్ల హ్యాండ్ అనేది లూజు తెలుస్తుంది. తర్వాత వచ్చేసి ఇది జాయింట్ అనేది హ్యాండ్ తక్కువ ఉంది కదా, ఈ జాయింట్ అనేది ఇలా పెట్టేసుకుంటాము. ఇది కూడా చూపిస్తాను, చూసేద్దాము.
చూడండి ఇక్కడ కుట్టుకి కిందికి వదులుకోవాలి. మనకి కుట్టుకి వదిలేసుకొని పెట్టేసుకున్న తర్వాతనే ఇది కూడా కొంచెం జాయింట్ చేసుకోవాలి. చేసుకోకపోయినా పర్వాలేదు, మనకి ఇంతవరకు అయితే సరిపోతుంది కాబట్టి మనం ఇది జాయింట్ ఇది తక్కువ ఉన్నదానికి చిన్న పీస్ పెట్టుకున్నా ఒకటే, జాయింట్ పెట్టుకోకపోయినా ఒకటే అండి, అదేం ప్రాబ్లం కాదు. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని జాయింట్ పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా హ్యాండ్కి సరిపోతుంది. ఇదిగోండి జాయింట్ పడిన తర్వాత నీట్గా సెట్ అయిపోతుంది. ఇది హ్యాండ్ అనమాట. దీనికి ఇప్పుడు మనము పైపాటికి ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఇది చీరలో వచ్చిన బ్లౌజ్ పీసు చూడండి, దీనికి బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ ఉపయోగించే మనం మోడల్ చేయాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ బార్డర్ అనేది ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా పెట్టేసుకొని ఈ లూజ్ అనేది మనకి ఇక్కడ బ్లౌజ్కి సరిపోతుందా లేదా ప్యాచ్ వేసుకోవటానికి అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. మనకి ప్యాచ్ అనేది ఇంత దాకా వస్తే సరిపోతుందండి. ఇంత దాకా మనకి సరిపోతుంది. అంటే మన ఇష్టం అండి, ఇది మనకి బార్డర్ ఎంతవరకు అవైలబిలిటీ ఉంటుంది అనే దాన్ని బట్టి మనం మోడల్ అనేది సెట్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఇది లూజ్ సరిపోతుందా లేదా అనేది, ఎంత దాకా వస్తుంది అనేది చెక్ చేసేసుకొని తర్వాత మనము కట్ చేసుకోవాలి. లేదు మనకి బార్డరు 2 సైడ్స్కి సరిపోదు ఫ్రంట్ బ్యాక్ అనుకున్నప్పుడు 1 సైడ్ వేసేసుకోవచ్చు, అది కూడా ఆప్షన్ ఉంటుంది. మనకి 2 సైడ్స్కి సరిపోతున్నది కాబట్టి మనము దీన్ని కట్ చేసేసుకుందాము. మనకి ఇంత దాకా వస్తుంది కాబట్టి ఇంత దాకా కట్ చేసేసుకుందామండి. కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఈ బార్డర్ అనేది 2 పార్ట్లుగా సపరేట్ చేసుకుందాము. మీరు కూడా ఇలాంటి పెద్ద బార్డర్ శారీస్ తోటి ఇట్లా మోడల్ అయితే చేసేసుకోవచ్చు. ఇది చిన్న అమ్మాయిలకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి బాగుంటుందండి, ఎవరైనా వేసేసుకోవచ్చు మోడల్ అనేది. ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు ఈ బార్డర్ అనేది ఇలా వచ్చేస్తుందండి. ఇలా వచ్చినప్పుడు ఈ కింద వచ్చిన పార్ట్కి అనేది మనము క్లాత్ అనేది మళ్ళీ జాయింట్ చేసేసుకొని మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. ఫస్ట్ మనము ఈ 2 పార్ట్స్ అనేవి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది తీద్దాం. ఫస్ట్ హ్యాండ్స్ తీసిన తర్వాత హ్యాండ్స్కి కూడా ఇవి బుట్టీస్ అనేవి రివర్స్ పడతాయి కాబట్టి కిందికి పడతాయి కదా, అందు గురించి నేను ఈ బార్డర్ కూడా సపరేట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తాను. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది లుక్. ప్రతిదీ ఇంచ్ టు ఇంచ్ చూపిస్తున్నాను కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బార్డర్ అనేది మనం ఇప్పుడు తీసేసినాం కదా, ఇప్పుడు హ్యాండ్స్కి కట్ చేసుకుందాము. ఇప్పుడు బుట్టి అనేది ఇలా స్ట్రైట్గా వస్తేనే బాగుంటుంది, ఉల్టా కిందికి పడినట్లు వస్తే లుక్ రాదు కదా హ్యాండ్కి. ఇప్పుడు మనం బార్డర్ వేసేసుకుంటాం కదా, ఈ బార్డర్ని కూడా చూడండి, మనకి ఈ బార్డర్ కూడా మెజర్ అన్నమాట, ఎంత దాకా వస్తుంది అనేది చూసేసుకుని ఇక్కడ నుంచి హ్యాండ్ పెట్టుకోవాలి. ఈ తక్కువ వచ్చిన దానికి మళ్ళీ మనం ఇక్కడ ప్యాచ్ వేసుకోవాలి హ్యాండ్కి. ఇలా కట్ చేసేసుకోవాలండి, ఎందుకంటే ఈ మొత్తం ఇదే పెట్టేసుకుంటే బార్డర్కి మనం జాయింట్ చేసుకున్నప్పుడు పొడవు చాలా ఎక్కువ అయిపోతుంది కదా, దానికోసము మనం బార్డర్ని కూడా ఇట్లా అటాచ్గా పెట్టేసుకొని తర్వాత మనము హ్యాండ్కి ఈ పొడవు తీసుకోవాలి.
ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇక్కడే బాగా గమనించండి, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. కస్టమర్స్ వచ్చారండి మళ్ళీ చూడండి. ఇప్పుడు ఇది అనేది బార్డర్ తోటే మనం డిజైన్ అన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుందేమో కొత్తగానే కుట్టే వాళ్ళకి. మళ్ళీ వీడియో వెళ్ళి చూడండి, మీకు అర్థమయ్యేదా లాగానే ఉంటుంది. వీడియో చాలా స్లోగా చెప్తున్నాను, స్లోగా ఉంది అని మాత్రం అనుకోకండి. స్పీడ్గా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, అర్థం కాదనే ఉద్దేశంగానే కొంచెం స్లోగా చెప్తాను నేను. చూడండి, ఇలా పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు కిందకి తక్కువ వచ్చింది కదా, ఈ తక్కువ వచ్చిన పార్ట్కి ఈ క్లాత్ ఉంది కదా, ఇంకా మనకి తక్కువ వచ్చిన పార్ట్కి క్లాత్ అనేది బాగా చూడండి. ఇక్కడ కూడా ప్రతి జాయింట్కి మనము జాయింట్ కోసము క్లాత్ వదులుకుంటూ, అంటే పై క్లాత్కి కింది క్లాత్కి రెండింటికి ఇక్కడ జాయింట్ పడుతుంది కాబట్టి ఇక్కడ వదిలేసుకొని మాత్రమే మనం కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చేస్తుంది షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాము. వేస్ట్ చేయడం ఎందుకు, కొంచెం జరిపేస్తున్నాను క్లాత్ అయితే. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకుందాము. కొంచెం స్లోగా చెప్తేనే వీడియోస్ అర్థమవుతాయి అనే ఉద్దేశంగా నేను కొంచెం స్లోగా చెప్తున్నానండి. ఎవరికైనా ఇది స్లోగా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదు ఓకే మేడం అనిపిస్తే ఓకే అని కామెంట్ చేయండి. ఇది అనేది ఫ్రంట్ పార్ట్కి మనకు సెట్ అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి, ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్కి మనం తీసేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్కి తీసేసుకుందాము. మోడల్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు చాలా లుక్ ఉంటాయండి, కానీ వాటి వెనక ఇంతటి కష్టం ఉంటుంది. దయచేసి టైలర్స్కి అమౌంట్ ఇచ్చేటప్పుడు మాత్రము మోడల్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు మరీ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. నార్మల్ బ్లౌజెస్కి మోడల్ బ్లౌజెస్కి ఎంత తేడా ఉంటుంది చూడండి, ఎంత కష్టం అనేది ఎంత ఉంటుంది అనేది మీకు ఈ పాటికి అర్థమవుతుంటుంది. ఇప్పుడు ఇది తక్కువ వచ్చింది కదా, ఈ తక్కువ వచ్చిన పాటికి మళ్ళీ మనం ఇది వేసేసుకుందాము. ఈ బుటీస్ అనేవి స్ట్రైట్గా పడడం కోసము చూడండి ఇట్లా మార్కింగ్ చేసేసుకోవాలి. మనము ఇలా వేసేసుకొని దీనికి కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది వదులుకోవాలి. ఖచ్చితంగా కుట్టు కోసం అయితే క్లాత్ వదిలిపెట్టేసుకొని మనము కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్నది చూపిస్తా చూడండి. ఇప్పుడు దీనంతా మనము కొంచెం వదిలేసుకుంటూ మార్కింగ్ చేసుకుందాము. తర్వాత వచ్చేసి ఈ బుటీ స్ట్రైట్గా పడడం కోసము నేను ఇక్కడ మీకు క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టేస్తున్నాను కదా, దీనికోసం తీసేద్దాము. ఇప్పుడు మార్కింగ్ కోసము కుట్టు కోసం అన్నమాట. ఇది ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ అనేది తీసేసుకోవాలి. ఇంత దాకా రావాలన్నమాట మనకి క్లాత్. ఈ ఎక్స్ట్రా అనేది మనము పెట్టేసుకొని తీసేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనము ఇలా చూద్దాము. చూడండి, ఫస్ట్ ఇలా వేసేసుకున్న తర్వాత మనకి కుట్టుకి ఇక్కడ వస్తుందండి జాయింట్. ఎందుకంటే ఈ సైడ్కి కూడా మన క్లాత్ కావాలి కాబట్టి ఎక్స్ట్రా పెట్టేసుకుంటాము. మీరు కరెక్ట్గా ఇంత దాకే తీసేసుకున్నారంటే ఇక్కడ క్లాత్ అనేది మనకి సరిపోదు, మళ్ళీ జాయింట్ పెట్టుకోవాలి. జాయింట్ పడినప్పుడు బ్యాక్ లుక్ రాదు కదా. చూడండి, ఇలా వస్తుంది. దీని వెనక మోడల్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ నెక్ వస్తుంది, ఇలా వచ్చేసి ఇట్లా వస్తుంది. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత వచ్చేసి ప్రిన్స్ కట్లో ఈ సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ పార్ట్స్ మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా మనకు మిగిలిపోయిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్లో ఈ 2 పార్ట్స్ అనేవి మనము సెట్ చేసేసుకొని జాయింట్ పెట్టేసుకుంటాము. వీడియో లెంగ్తీగా అయింది అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే ఇది మోడల్ బ్లౌజ్కి ప్రతి పాయింట్ చెప్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియో కొంచెం లెంగ్తీగానే ఉంటుంది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.